ప్రైజ్ ద లార్డ్. యేసుకు స్తుతి కీర్తన క్రిస్టియన్ గాస్పల్ మ్యూజికల్ మినిస్ట్రీస్ తరపున మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకొని కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 34వ అధ్యాయము 19వ వచనము. అతడు ధర్మశాస్త్రపు మాటలు చదివి వినిపించగా రాజు విని తన వస్త్రములు చింపుకొని. అతడు ధర్మశాస్త్రపు మాటలు చదివి వినిపించగా రాజు విని తన వస్త్రములను చింపుకొని. ప్రియమైన వారలారా, ఈ సంఘటన మరి ఇశ్రాయేలు రాజులైన యోషియా రాజు గురించిన మాటలు. యోషియా రాజు అయిన ఆయన గురించి చెప్పాలంటే చాలా అద్భుతమైన చరిత్ర కలిగిన వాడు యోషియా. ఎందుకంటే ఆయన చాలా గొప్ప ప్రవర్తన కలిగిన వాడు. ఇక్కడ చూడండి 34వ అధ్యాయం 1వ వచనంలో, యోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏళ్ల వాడై యెరూషలేములో 31 సంవత్సరములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. యోషియా ఎలాంటి ప్రవచనం అంటే అతని ప్రవర్తన గమనించండి. అతను 8 సంవత్సరాలకు రాజు అయ్యాడు. ఎంత చక్కని ప్రవర్తన అంటే అతను కుడికైనను ఎడమకైనను తిరగక తన పితరుడైన దావీదు ఎలాంటి మరి మార్గాన్ని చూపించాడో, ఎలాగో దేవుని సన్నిధిలో ప్రవర్తించాడో అదే రీతిగా ప్రవర్తించాడంట. ఎంత గొప్ప విషయం! ఒకసారి వాళ్ళ పితరుల ముందుకు జోలు పెడితే ముందుగా హిజ్కియా తెలుసు మనకు. హిజ్కియా 29 సంవత్సరాలు యెరూషలేమును పరిపాలించి అది చక్కని రాజుగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన కూడా యెహోవాకు భక్తుడిగా సరి అయిన మార్గంలో ఉన్నాడు. తరువాత ఆయన కుమారుడు మనిషే వచ్చాడు. మనిషే 55 సంవత్సరాలు పరిపాలించాడు. కానీ ఇతను మొదటగా రాజు అయినప్పుడు 12 సంవత్సరాలప్పుడు రాజు అయ్యాడు. తప్పుడు మార్గంలో వెళ్ళాడు. కానీ తిరిగి గుణపడి చక్కగా దేవుని సన్నిధిలో నడిచాడు. 55 సంవత్సరాలు పరిపాలించాడు. తర్వాత అతని మనిషే కుమారుడు ఆమోను రాజు అయ్యాడు. ఆమోను అంత దుర్మార్గమైన రాజు మరి ఎవడు లేడు. ఆమోను 2 సంవత్సరాలే పరిపాలించాడు. ఆమోనును ఆ రాజ్యంలో తన ఇంటిలో ఉండేవారే హత్య చేస్తే మరి ఇశ్రాయేలు ప్రజలు హత్య చేసిన వారిని కనుగొని వారిని చంపి వారికి బదులుగా ఆమోనుకు బదులుగా తన కుమారుడైన మరి యోషియాని రాజుగా చేశారు. గమనించండి, మరి ఈ యోషియా పరిపాలించేటప్పుడు 8 సంవత్సరాలు వాడు. కానీ మొదటి నుంచి బాల్యము నుంచే దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగిన వాడు. పరిపాలనలో యెహోవా నామము తప్ప మరేది ఏది తీసుకురాలేదు. ఆ దేశమందు ఎక్కడా విగ్రహారాధన చేయలేదట. దేవాలయంలో మరి శుభ్రం చేసి వారి దేవాలయంలో వెతుకుతూ ఉంటే ఒక సందర్భంలో మరి అక్కడ యాజకుడైన హిల్కియాకి ధర్మశాస్త్ర గ్రంథం దొరికింది. అప్పటి వరకు ధర్మశాస్త్ర గ్రంథం తెలియదు వాడికి. విధులైతే తెలుసు కానీ మరి దావీదు ప్రవర్తించిన తీరు తెలుసు కానీ ధర్మశాస్త్ర గ్రంథాన్ని వారు బహుశా చూసుండరేమో. కానీ దేవాలయాన్ని శుభ్రం చేస్తూ ఉండగా మరి యాజకుడైన హిల్కియాకి ధర్మశాస్త్ర గ్రంథం దొరికితే దాన్ని తీసుకువచ్చి రాజు ముందు వినిపించినప్పుడు రాజు అయిన యోషియా ఏం చేశాడంటే తన బట్టలు చించుకున్నాడంట. తన బట్టలు చించుకొని ఏడవడం ప్రారంభించాడు. గమనించండి, ఎందుకు? ఈయన ప్రవర్తన బాగానే ఉంది, ఈయన చక్కగానే ప్రవర్తించాడే, ఈయన దేవునికి యథార్థవంతుడుగా ఉన్నాడే. కానీ ఈయన ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో చదివిన తర్వాత అయ్యో ఇంత భయంకరమైన ఈ పరిస్థితులన్నీ నేను దేవుని ఎదుట అనుసరించానో లేదో, ఆ విధంగా ప్రవర్తించానో లేదో అని ఒక భయం కలిగింది. ఈ భయాన్ని బట్టి ఆయన ప్రవక్తల దగ్గర పంపిస్తే ఆ రోజుల్లో ఆ ప్రాంతంలో హోల్డా అనే ఒక స్త్రీ ప్రవక్తగా ఉంది. ఆమె దగ్గరికి వెళ్ళి మన దేశ పరిస్థితి చెప్పంటే దేవుడు ఇప్పుడైతే నీ ప్రవర్తనను బట్టి దేవుడు నీకు ఏ హాని కలిగించదు, కానీ రాబో రోజుల్లో ధర్మశాస్త్రంలో ఉన్న గ్రంథంలో ఉన్న తెగుళ్ళన్నీ నీ ప్రాంత ప్రజలకు రాబోతున్నాయి. ప్రియమైన వారలారా, ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదవగానే రాజు అనే స్థితిని మర్చిపోయి తన బట్టలు చించుకున్నాడు యోషియా. ఈరోజు మన ఇళ్లలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బైబిల్ లెక్క ఉంది, పరిశుద్ధ గ్రంథం ఉంది.
ఎంతమంది మనం ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తున్నాం? ఎంతమంది ధ్యానించి దాని ద్వారా మనం గుణపడుతూ ఉన్నాం? పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం? ఒకే ఒక రోజు చదివాడట, చదవగానే రాజు అనే స్థితిని మర్చి తన బట్టలు చించుకొని దుఃఖించడం ప్రారంభించాడు, ఏడవడం ప్రారంభించాడు. తన పాపాలు దేవుడి సన్నిధిలో ఏమైనా చేశారేమోనని. మరి బైబిల్ చదువుతున్న మనము ఏ రోజైనా ఇలాంటి స్థితిని దేవుని ముందు చూపించామా? అయ్యో ప్రభువా, ఇదిగో ఇప్పటి వరకు నేను ఈ గ్రంథంలో వ్రాయబడిన రీతిగా ప్రవర్తించక అనేకమైన పాపాల ద్వారా నీ సన్నిధిలో ప్రభువా పాపం చేశాను అని ఎప్పుడైనా ఒప్పుకున్నాము? గమనించండి. అందుకే యోషియా అంటాడు, నీవు నెమ్మదిగా మరణిస్తావు, నీ ఉన్నంత కాలం నీ దేశంలో ఏ విధమైన తెగులు రాదు యోషియా. గమనించండి, అది ఆశీర్వాదం. మన జీవితంలో సుఖ దినాలు గడపాలంటే ధర్మశాస్త్ర గ్రంథాన్ని పఠించాలి. దాని ప్రకారంగా మన ప్రవర్తన ఉందో లేదో చూచి సరి చేసుకుంటే దేవుడు మనకు సంతోష సమాధానాన్ని ఇస్తాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేసి కాపాడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో చెప్పబడిన రీతిగా మేము కూడా ప్రవర్తించడానికి దావీదు ఎలాగో ప్రవర్తించాడు, హిజ్కియా ఎలాగో నడుచుకున్నాడు, మనుష్య ఎలాగో నడుచుకున్నాడు, యోషియా ఎలాగో నడుచుకున్నాడు, అలాగే ప్రభువా ఈ వాక్యము ద్వారా మా జీవితాలను సరి చేసుకొని మేము కూడా నడవడానికి మీ కృప చూపించమని, అటు కార్యములు మా హృదయంలో ఫలింప చేయమని, వినుతున్న ప్రతి బిడ్డకు ఈ వాక్యము ద్వారా మీరు మాట్లాడమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.